మా ముద్దులొలికే చిన్నారి మీసాల నైషాదా నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరునవ్వుల కాంతులను వెదజిల్లుతూ మా నట్టింట ఆనందాలు జల్లులు కురిపిస్తూ ఎల్లప్పుడూ చిరునవ్వులతో ఉంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుతూ అమ్మ మిసాల స్వప్న, నాన్న మిసాల అన్నంనాయుడు, తాతయ్య రమణయ్య, నానమ్మ అలివేలు, తాతయ్య రామారావు, అమ్మమ్మ కృష్ణకుమారి, శ్రీకాకుళం పట్టణం. నమస్తే, జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. కొత్తపేటలో వేకువజాము నుండే శివనామ స్మరణతో మారుమ్రోగిన శ్రీ ఉమాపార్వతి కొప్పులింగేశ్వర స్వామి ఆలయం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం కొక్కిరాపల్లి జాతీయ రహదారిపై టాటో మ్యాజిక్ వాహనాలు ఢీ. పలువురికి గాయాలు, క్షతగాత్రులను హుటాహుటిన తన వాహనంలో తరలించిన హోంమంత్రి అనిత. కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి తెప్ప మహోత్సవ వేడుకలు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా పంపా సరోవరం వద్ద జరిగిన శ్రీ స్వామివారి తెప్ప మహోత్సవాన్ని తిలకించిన భక్తులు. జగ్గంపేట పట్టణంలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్లో వైద్యం వికటించి రోగి మృతి చెందాడంటూ ఆందోళన. గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామానికి చెందిన వెంకటరావు మృతికి వైద్యులే కారణమని బంధువుల ఆరోపణ. కార్తీక మాసం 2వ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయాలు కిటకిటలాడాయి. కొత్తపేట మండలం పలివెలలో కొలువై ఉన్న శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం భక్తుల రద్దీతో నిండిపోయింది. రావులపాలెం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వివిధ పండ్లు, పూలతో ఏకాదశ రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు ఆచరించారు. శివనామ స్మరణతో కొత్తపేట నియోజకవర్గమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివ సంకల్పం సదా జాయంతి బ్రాహ్మణాః ఏ పదం మోక్షం గమిష్యంతి తన్మే మనః శివ సంకల్పమస్తు. శివ సంకల్పమూర్తయాయ నమః. ప్రతిపూర్ణ అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి వద్ద టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చూసి చలించిపోయి హోంమంత్రి అనిత కాన్వాయ్ వాహనాల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని దగ్గర ఉండి వైద్య సేవలు పర్యవేక్షించారు. క్షతగాత్రులను ప్రభుత్వం అన్నింటా ఆదుకుంటుందని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. హైవే అంబులెన్స్ రాలేదు. వచ్చిన తర్వాత 10 నిమిషాలకి హైవే అంబులెన్స్ వస్తే నేను ఒక పేషెంట్ ని మన వెహికల్ లో పంపించాను, మన పోలీస్ వెహికల్ లో పంపించాను. గవర్నమెంట్ హాస్పిటల్ యలమంచిలికి ఒక అంబులెన్స్ కావాలి. ఎవరికి పంపిస్తారు? చాలా అర్జెంట్ కావాలి. గురునాథ్ గారు, హలో, నాకు ఒక అంబులెన్స్ పంపించండి అర్జెంట్ గా అంటున్నా. అర్జెంట్ గా పంపించాలి. ఒకటి పిహెచ్సి కాదండి, సిహెచ్సి అండి, గవర్నమెంట్ హాస్పిటల్. అర్జెంట్ గా అది మాట్లాడండి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ఉదయం నుంచి క్యూ లైన్లలో భక్తులు బారులు తీశారు. గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలీ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం అష్టోత్తర శతనామర్చన పూజ, నిత్య కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి గౌతమి నదిలో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి జలవిహారం చేశారు. తెప్పోత్సవ కార్యక్రమంలో చైర్మన్ మధునూరి వెంకటరాజు, కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెప్పోత్సవం అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. చెప్పు అయిపోతుంది. ఐదు లాస్ట్ అరగంట అయిపోతుంది. జగ్గంపేట పట్టణంలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్లో మరోసారి వైద్య నిర్లక్ష్యం ప్రాణాన్ని బలి తీసుకుంది. గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం వైద్యులు సమయానికి స్పందించకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రోగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యులు ఎక్కువగా హాస్పిటల్లో హాజరు కాకుండా ఇతర ప్రదేశాల నుండి సిబ్బందితోనే చికిత్స చేయిస్తున్నారని ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ సేవగా ఉండాల్సిన వైద్య రంగం వ్యాపార ధోరణిగా మారిందని విమర్శిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు వెంటనే దృష్టి సారించి హాస్పిటల్పై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెచ్చాక మళ్ళీ అక్కడ క్యానింగ్ దించురమ్మన్నారండి. కడుపు క్యానింగ్ దించురండి అమ్మ అన్నారు. కడుపు క్యానింగ్ దించాక కడుపు లోన పేగు ఉబ్బరించిందమ్మా అన్నారండి. ఉబ్బరించి పర్వాలేదు తగ్గిపోద్ది కదా అనుకున్నామండి. మేము వచ్చాక బాత్రూమ్కి వెళ్ళాడండి, ప్యాస్ వేసుకున్నాడండి. ప్యాస్ వేసుకున్నాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, వాంతి అయిందండి. వాంతి అవుతుంది, పర్వాలేదు కడుపు ఉబ్బరం తగ్గుద్దిలే అనుకున్నామండి. మేము తగ్గుద్దా నాకు అయ్యో తిరగట్టేసేసి ఆ కంపౌండ్ ఏం చేసేసాడో వదిలేదండి. మాకు మేము వస్తుంటే మమ్మల్ని రానివ్వలేదండి. రానివ్వగా ఏం చేసేసాడో చేసేసి ఇలా ఒత్తికిచ్చేసి పట్టుకోబెట్టేసాడండి. డాక్టర్ ముందే వచ్చి చూసేసి అతనికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడండి. కంపౌండ్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడండి.
అప్పచెప్పేసి వెళ్ళిపోయి దాంట్లో వచ్చి ఎలాగెలాగెలా కొట్టు మీద కొట్టేసేసి ఆడికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే అయ్యో తెరలు కట్టేసి ఏం చేసేసాడో వైను లేదండి. ఇలా పక్కకు ఒత్తికెళ్ళిపోయి పడుకొని ఉన్నాడు. ఒత్తికెళ్ళి పడుకుంటే నిద్రట్టింది గోవులనుకున్నామండి మేము. ఏది ఇండేసి చేసి ఉంటారో మా ముక్కులో అది ఎట్టారు కదా వైరు ఎట్టారు కదా అది బాగా తెలకుండా ఏదో ఇండేసి చేసారు మగతకే అది పడుకున్నాడేమో అనుకున్నామండి మా అన్నయ్య పడుకో ఆపరేషన్ అన్నాడు. ముచ్చు షాపులు ఎక్కినాయి బాగానే ఉన్నాడు. మళ్ళీ బాగుంది సార్ బాగున్నాడు కదంటే బాగానే ఉన్నాడు. కోరుకున్నాడు కదా పిల్లడు పక్కన దగ్గర కేసులు చూసుకుంటున్నాడు. మరి ఈ రోగం మరి ఏం జరిగిందన్నది మనం చంపేత చేస్తున్నాను చెప్పాను నేను. హలో నమస్తే డాక్టర్ గారు, మీరు వెనక్కి వస్తారా ఇప్పుడు రాలేరా చెప్పండి. పేషెంట్ చచ్చిపోయారు ఇక్కడ. మీరు చెప్పిన వైద్యానికి మీరు లేకుండా వైద్యం చేయించి కంపౌండర్తో చేయించి చంపేయారు ఇక్కడ. దానికి మీరు వస్తారా రెస్పాన్సిబిలిటీ చెప్తారా చెప్పరా వచ్చి? మరి ఇప్పుడు ఎవరితో చేయించారు? సమాధానం చెప్పు. కథ సమాధానం రా. నువ్వు వచ్చేదాకా ఇక్కడ ఉంటావు అందరూ. నువ్వు వచ్చాకనే వెళ్తావు చూద్దాం. చెప్పు మనిషి అనుకున్నావు ఏమనుకున్నావు? పోతలే కంపెనీ ఒక పోతలు అంగే కాదు. రమ్మని చెప్పు. ఫోన్ చేసి నేను మాట్లాడతాను. ఇంత డిస్కషన్ జరుగుతాడు. వైద్యం చూడకుండా కదా మనిషిని చెప్పేస్తారు ఇక్కడ. ఎందుకు మీరు అందరూ కూర్చోబెట్టుకుంటారు? చెప్పాను నేను వద్దు ఈ హాస్పిటల్ ఇది మనకు కరెక్ట్ కాదు, ఇది చంపేద్దారని నాకు తెలుసండి. ఇలాంటి చాలా జరిగింది ఇందులోని. నేను చూసాను, నేను సిచ్యువేషన్ చాలా చూశాను. వద్దు బాబా వద్దు అని చెప్పాను. అంటే లేదంటే తగ్గిపోతాను. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఇంట్లో చేయిస్తాను నేను కొత్త మార్పిస్తాను అండి. అయినా సరే మేము మా వాళ్ళు ఆలోచన ఇక్కడ తీసుకొచ్చారు. సగం అయిపోయింది అని చెప్పి తీసుకొచ్చారండి. ఈ రోజు ఇక్కడికి బ్రహ్మాండంగా వచ్చాను మనిషి. బాత్రూంలోకి వెళ్ళి మనిషి ఇక్కడికి వచ్చాయంటే ఈ డాక్టర్ ఎప్పుడు ఉందండి, ఎప్పుడు కంఫర్ట్ అండి, ఎప్పుడు ఉన్నాడు ఇది. నాకు తెలిసాను ఇది ఎన్నో చదివాను నేను. ఇది ఎప్పుడు కూడా ఉంటాను. అప్పుడు ఆ రోజు కూడా చెప్పాను నేను ఇది ఉండడం ఇది వద్దు అని చెప్పాను. ఆ రోజు కూడా చెప్పాను ఇంటిలో చేయాలండి. నేను వస్తాను, నేను పంపిస్తాను, ఇంటికి పంపుతాను, మీకు ఇంటికి పంపుతాను అన్నాడండి. ఇంత ముందు కూడా చెప్పాను నేను. వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయిందని 15 రోజుల నుంచి తిప్పుతుంటే 2 రోజుల నుంచి కడుపు ఉబ్బరగా ఉందండి. ఉబ్బరగా ఉంటే ఇలా తీసుకొస్తే టెస్టులన్నీ చేసి స్కానింగ్ పంపారండి. నడిసి వెళ్ళి వచ్చారండి బాత్రూమ్ కూడా. నడిసి వెళ్ళి వచ్చి మనిషిని పడుకున్న మనిషి ఇంకా లేకుండా చేస్తారండి. కార్తీక మాసం మొదటి ఏకాదశి రోజున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల మధ్య జరిగిన తోపులాటలో 9 మంది మరణించడంతో వారి ఆత్మశాంతి కోసం అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపు మేరకు పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి భీమునిగుమ్మం అంబేద్కర్ విగ్రహం దాకా శాంతియుతంగా ర్యాలీ చేసి మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు దేవాలయాల్లో పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేటి ప్రసాద్, మందపాటి జానకిరామరాజు, మలసాల కిషోర్, మలసాల కుమార్ రాజు, పెద్దిశెట్టి గోవిందు, జాజుల రమేష్, కర్రి రుద్రనాయుడు, బొడ్డేడ శివ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, అదేవిధంగా మా అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బొడ్డేడ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మా అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాథ్ గారి సూచనల మేరకు నిన్న కాశీబుగ్గ పట్టణంలో జరిగినటువంటి సంఘటనకు ఆ కుటుంబాలకి న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించి, ఏదైతే ఈ సంఘటన జరిగిందో దేవాలయ దర్శనానికి వెళ్ళి దాదాపు 9 మంది ఈ రద్దీలో ప్రాణాలు పోవడం జరిగింది. 9 మందికి ప్రభుత్వం తీవ్రంగా విఫలమై ఇలాంటి కార్తీక మాసం టైంలో, అదేవిధంగా నేను ఏకాదశి ఈ టైంలో, ఇలాంటి రద్దీ టైంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఉపయోగించి, అదేవిధంగా సెక్యూరిటీ ఎక్కువ పెంచి
ఈ యంత్రాంగాన్ని నడిపించాల్సిన ప్రభుత్వం తీవ్రంగా విఫలమై ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కానీ ప్రతిసారి ఫెయిల్ అవ్వడమే. మొన్న తిరుపతిలో ఫెయిల్ అయింది, అప్పుడు చెప్పడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ జరగకుండా చూసుకుంటామని. దాని తర్వాత వెంటనే మళ్ళీ 2-3 నెలలకి సింహాచలంలో జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నిన్న కాశీబుగ్లో. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజలు వాళ్ళకి ఇచ్చిన ఏదైతే అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఇక్కడ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ దాన్ని నిర్వినియోగం చేస్తూ యంత్రాంగాన్ని నడిపించడంలో విఫలమయ్యి ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. కాబట్టి ఈ కుటుంబాలకి ఏదైతే ఈ చర్యలో ప్రాణాలు పోయో వారి కుటుంబాలకి న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని కోరుతుంది. అదేవిధంగా ప్రాణాలు పోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి సంతాపం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో 5 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఏవి మనం చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో ఇలాంటి పండుగలు కానీ సంబరాలు కానీ ఏమైనా కానీ పోలీస్ వ్యవస్థను కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ చాలా చక్కగా నడిపించి ప్రభుత్వాన్ని నడిపించారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల సమాఖ్య SGF ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల క్రికెట్ టోర్నమెంట్ శ్రీకాకుళంలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానాలు ఈ పోటీలకు వేదిక కానున్నాయి. ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ను స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్ర దేశ జట్లకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఇది సువర్ణ అవకాశమని ఉద్ఘాటించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో SGF జిల్లా అధ్యక్షులు, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు, SGF సెక్రటరీ BV రమణ, PET సంఘ నాయకులు MV రమణ, P రవిటయ్య, M తిరుపతిరావు, M ఆనంద కిరణ్, ఢిల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, నిర్మలా కృష్ణ, రాజేష్ గోలా, సుందర్రావు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MLC గారు శ్రీ గాది శ్రీనివాస నాయుడు గారికి, అలాగే తెలియజేసుకుంటూ ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా 13 కంబైన్డ్ జిల్లాల నుండి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ, క్రీడాకారులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ అంతర్జిల్లా క్రీడల పోటీల్లో క్రికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ గేము. సో దీంట్లో మీ అందరు కూడా మంచి ప్రతిభ కనబరిచి ఈ 3 రోజుల్లో మంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి నేషనల్కి మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే ఫ్యూచర్లో మీరు మంచి క్రీడాకారులుగా ఇండియా, అలాగే స్టేట్ టీంలో కానీ ఇండియా జట్టులో కూడా వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడమే కాకుండా మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఉపయోగం అవుతుంది. ఇందులో స్పోర్ట్స్ కోటా కూడా మీకు ఉంది కనుక మీకు ఉద్యోగాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడే శ్రీనివాస నాయుడు గారు అంతా చెప్పారు. ప్రభుత్వం పీడీసీకి కానీ వాటి కోసం చేయాల్సిన ఇష్యూస్ పైన. ఆలమూరు మండలం చెముడులంక స్థానికంగా లభ్యమయ్యే వనరులను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల స్థాపనపై యువత, మహిళలు దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆలమూరు మండలం చెముడులంకలో నిర్వహించిన MSME అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో DRDA PD సాయి జయచంద్ర, ఇండస్ట్రియల్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, PAMGGP PMFM ఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ స్వామినాయుడు, MPDO రాజు, MRO ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మొంతా తుఫాన్ సహాయక చర్యల్లో విశేష సేవలు అందించినందుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే బండారును ఆలమూరు MPDO రాజు ఆధ్వర్యంలో అధికారులు ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ సైడ్ కూడా పారిశ్రామిక మార్పులు తీసుకొస్తాం. గవర్నమెంట్ స్థలాల్లో స్థలాన్ని ఇచ్చి షెడ్యూల్ వేసి లేదా బిల్డింగ్ కట్టి కొంత పార్కులు ఏర్పాటు చేసి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళకి స్థలాలు కానీ అక్కడ రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందు వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నాయని కాదు, వాళ్ళ ఆలోచన మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు ఉద్దేశం, NDA కూడా ఉద్దేశం ఈ నియోజకవర్గం ఈ శాసనసభ్యుడిగా మన నియోజకవర్గంలో మన ప్రాంతం అభివృద్ధి చెందాలని నేను దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్ట ముందుకెళ్లాలని నేను అనుకుంటా ఉన్నాను. మీరు ముందు మీకు ఒక ఫస్ట్ మీటింగ్ ఇది
నేర్చుకోవాలి, తెలియజేయాలి, అవగాహన కల్పించాలని మీరు అన్ని ముందు అవగాహన చేసుకోండి. దీని మీద మళ్ళీ ఒక మీటింగ్ 4 మండలాల పరిధిలో పెడతాం. అప్పుడు అవసరమైతే ఇటక తీసే మిషన్ కూడా పట్టుకొచ్చి గంటకి ఎన్ని ఇటుకలు తెస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో, లేబర్ కంటే ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పేలాగా డెమాన్స్ట్రేషన్ చేసి ఒక ఎగ్జిబిషన్ లో పెట్టి ఆ మిషన్ అక్కడ చెప్పి మీకు చూపించి చేయించే ఆలోచనలు కూడా ఉన్నాయి. అలాంటి అన్ని రకాలు కొబ్బరి తాడు ఉంది, కొబ్బరి బీచ్ ఉంది. కొబ్బరి బీచ్ ఉంది, ఇదివరకు ఉన్న మిషనరీ లేదు. ఇప్పుడు కొత్త రకం టెక్నాలజీ, కొత్త రకం మిషన్లు వచ్చాయి. బీచ్ దగ్గర లోపల వేస్తే తాడు దాని మీద తయారీ బయటకు వస్తుంది. పూర్వం అయితే సగం పని చేసే మిషన్లు, ఇప్పుడు ఇంకా అప్గ్రేడేషన్ వస్తుంది, కొత్త రకం మిషన్ వచ్చింది. అవన్నీ మీరు 5 లక్షల మిషన్ అయితే అది 2.5 లక్షల సబ్సిడీ ఉంటుంది. ఆ మిషన్ మీరు పెట్టుకోగలిగితే మనం 10 మందికి స్థలాలు లేవు, ఇంటికాడ పెట్టుకోలేరు, ఇంటికాడ మిషన్ పెట్టుకోవడం ఉండదు. లేదా మీరు ఎక్కడో ఊళ్ళో ఏదైనా చిన్న ఖాళీ స్థలం ఉంటే షెడ్ వేసి 10 మంది ఒక ఆడవాళ్ళు మనం పెట్టుకుంటే ఒక 6 కుటుంబాలు వదులుతాయి. కనీసం వాళ్ళు 2 నెలల కింద ఆదాయం వచ్చేస్తే ఫిక్స్డ్గా. ఎవరి మీద బతకక్కర్లేదు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఉద్యోగాలు కావాలి, సద్యోగాలు కావాలని ఆధారానికి జరగక్కర్లేదు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ హాజరయ్యారు. సందర్భంగా ఆయన తహసీల్దార్ చిన్నికృష్ణకు పెండింగ్లో ఉన్న టీడీపీ నాయకులు ప్రజల సమస్యలకు సంబంధించిన విన్నపాలను అందజేశారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయానికి, స్థానిక పోలీస్ స్టేషన్లకు టీడీపీ నాయకులతో పాటు తరలివెళ్లి సామాన్య ప్రజలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని తక్షణమే పరిష్కరించాలని కోరారు. అనంతరం బాబ్జీ విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న చోట సమన్వయ లోపం ఉండడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడి నిరాశకు గురవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు సమస్యలు సత్వర పరిష్కారం అయ్యేందుకు ప్రతి సోమవారం సమస్యలపై టీడీపీ నేతలు, అధికారులు సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇదే ప్రక్రియ పెందుర్తి, పరవాడ మండలాల్లో కూడా కొనసాగిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గండి దేముడు బాబు, టీడీపీ యువ నాయకులు గండి వంశీదీప్, పార్టీ నాయకులు గొర్రి చైతన్య, పల్ల తాతారావు, కోరడ శ్రీనివాసరావు, ఎస్ నాగేంద్ర, దేముడు, గొంప సత్యనారాయణ, కోన సోమేశ్వరరావు, ఎం అక్కుబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆఫీసర్లు సమంగా పనిచేయలేదనే ఉద్దేశం కలిగిన మీదట ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ గవర్నమెంటే పెట్టింది కాబట్టి ఆ గవర్నమెంట్ పరంగా మనం అధికారంలో ఉన్నప్పటికీ తప్పేం లేదు. ప్రజల సమస్యల్ని అధికారుల ముందు పెట్టి మీరు పరిష్కరించండి అనే ఉద్దేశంతో ఈవేళ మరి 1.5 సంవత్సరాల కాలం అయింది కాబట్టి ఇప్పటి నుంచైనా మొదలు పెట్టకపోతే చాలామంది చాలా నిస్పృహలో ఉన్నారు. ఎటువంటి పని అవ్వట్లేదు, మనం గవర్నమెంట్లో ఉన్నామనే భావం తప్పితే అని చెప్పి మరి బాధపడుతూ ఉంటే మరి నాకు అనిపించింది ఇది అధికారుల ముందే మనం తప్పేం లేదు, గవర్నమెంట్ ఉన్నప్పటికీ మన సమస్యలు చెప్పుకొని సమస్యలు తీర్చకపోతే దీనికి డెడ్లైన్ అంటూ ఉండదు. కాకపోతే మేము చెప్తున్నాం ఈ సోమవారం మనం ఇచ్చాం పీజీఆర్ఎస్ అప్లికేషన్లు. ఈ పీజీఆర్ అప్లికేషన్లు వచ్చే సోమవారం లోపు మీరు మ్యాక్సిమం ఇవన్నీ కూడా పరిష్కరించే పరిస్థితి చేస్తే బాగుంటుంది. లేదా మళ్ళీ అదే సోమవారం వచ్చి దాన్ని రిమైండ్ చేయమని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని వెళ్ళి మేము పంపిస్తాం. నెక్స్ట్ మండలం మళ్ళీ మేము ఇదే పద్ధతిలో ఆ అధికారులకి, మండల అధికారులకి అక్కడ కూడా సమస్యలు విన్నవించి ఇదే పద్ధతిలో ప్రజలకి చేరువ అవ్వాలనే ఉద్దేశంతో కార్యకర్తలు కానీ, ప్రజలకు కానీ, ఇందులో మా కార్యకర్తలు ఉండొచ్చు, ప్రజలు కూడా ఉండొచ్చు, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఇది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి. నా ఉద్దేశం అయితే ప్రజలకి, మా నాయకులకైనా కాదు, ప్రజలకి అందరికీ కూడా అధికారులకి ఎంత ఒత్తిడి ఉంటే అంత ఒత్తిడి మేరకు పనిచేస్తారనేది ఒక నానుడు ఉంది మన ప్రజల్లో. అందువల్ల మా దగ్గర నుంచి సరైన ఒత్తిడి లేదేమో అని అనిపించింది ఇంతవరకు. సరే, కనీసం ఆ ఒత్తిడైనా క్రియేట్ చేసి మా పనులు మేము చేసుకోవాలి, ఎందుకు మనం ఇంతకాలం పనిచేసాము, మనకు ఎటువంటి పనులు జరగట్లేదనే ఉద్దేశం రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమం పెట్టాం. తప్పనిసరిగా నాకు తెలిసి అధికారులు డెఫినెట్గా వన్ వే వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎక్కడైతే ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, జనసేన పార్టీ ఉన్న ఎమ్మెల్యేల దగ్గర ఇన్ఛార్జీలు ఉన్నారు. ఈ రెండు కూడా కొంచెం సమన్వయం కష్టం అవుతుందనే ఉద్దేశంతో చాలామంది సఫర్ అవుతున్నారని నాయకులు మా దగ్గర గోల పెట్టిన తర్వాత మేము ఇదే
అధికారులు చెప్తున్నాం, మా నాయకులు కూడా చెప్తున్నాం, మీరు అందరినీ సమన్వయం చేసుకొని మీరు ముందుకు సాగండి అని. కానీ అట్లా జరగట్లేదనే ఉద్దేశంతో కొంతమంది బాధపడుతూ మనం ఏం పార్టీ తిరిగినా ప్రజలకి సేవ చేయలేకపోతున్నాం అనే బాధ ఎక్కువైంది. కాబట్టి దాన్ని నివారించే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. అంతే ప్రజల కోసం పనిచేసే లేదు. నేను అనేది ఏమిటంటే ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఇది ప్రతిపక్షమా ప్రజల పక్షమా అనేది ప్రజలే తేల్చుకుంటారు. మేము ఎవరి కోసం పనిచేస్తున్నామండి? ప్రజలు మాకు ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా మాకు కొంత బాధ్యత ఉంటుంది. మనం రాజకీయాలు చేస్తున్నామంటే ప్రజలకు ఏదో చేద్దామనే ఉద్దేశంతో తిరుగుతాం. అయినప్పుడు కూడా కొన్నిసార్లు మాకు అవకాశాలు రాకపోతే ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఏదో ఒకటి ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం డిప్రెషన్లో ఉంటే మనం ఏం సేవ చేస్తాం ప్రజలకి? సో అటువంటి డిప్రెషన్ ఉన్న నాయకుల్ని మేము బయటకు తీసుకొచ్చి మీరు డిప్రెషన్లో ఉండక్కర్లేదు, మేము ఉన్నాము, గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, సమస్యల ముందు మన అధికారుల ముందు తీసుకెళ్తే అన్యాయం జరుగుతుందా లేకపోతే మంచి జరుగుతుందా అనేది ఇటువంటి కార్యక్రమాలు పెడితే క్లోజ్గా మానిటరింగ్ చేయొచ్చనే ఉద్దేశంతో పెట్టాం. థ్యాంక్ యూ. బ్రిటన్లో షార్ట్ బ్రేక్. మా ముద్దులొలికే చిన్నారి మీసాల నైషాదా నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరునవ్వుల కాంతులను వెదజిల్లుతూ మా నట్టింట ఆనందాలు జల్లులు కురిపిస్తూ ఎల్లప్పుడూ చిరునవ్వులతో ఉంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుతూ అమ్మ మిసాల స్వప్న, నాన్న మిసాల అన్నంనాయుడు, తాతయ్య రమణయ్య, నానమ్మ అలివేలు, తాతయ్య రామారావు, అమ్మమ్మ కృష్ణకుమారి, శ్రీకాకుళం పట్టణం. వెల్కమ్ బ్యాక్. అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ ఆఫీస్ దగ్గర మైనార్టీ మహిళ సమీహా మహమ్మద్పై పంచాయతీ సెక్రటరీ ఆమెను కొట్టడం జరిగింది. ఆమె ఫిర్యాదు చేసిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తిరిగి తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తపరిచారు. పంచాయతీ కార్యాలయం ముందు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్య చేసుకుంటానని మౌన దీక్ష చేస్తోంది. జిల్లా అధికారులు వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసులు దీక్ష భంగాన్ని నిర్వీర్యం చేశారు. వెంటనే అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి తరలించారు. నాకు న్యాయం జరగలేని పక్షంలో మరల దీక్షను మొదలు పెడతానని ఆవేదన వ్యక్తపరిచారు. రామ్మా అలా చెయ్యకండి, మీరు టికెట్ అయ్యింది. సింహాచలం పంచగ్రామాల భూ సమస్య అతి త్వరలోనే పరిష్కారం కానుందని విశాఖ జిల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తెలిపారు. ఈ రోజు ఉదయం ఆయన జీవీఎంసీ 93వ వార్డు పరిధిలో 2,30,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో జరిగిన వివిధ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మేయర్ పీలా శ్రీను, కార్పొరేటర్ కన్నాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో రమేష్ బాబు మాట్లాడుతూ వైసీపీ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీ నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప వైసీపీ హయాంలో ఏమీ జరగలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ తాను రాజకీయాలకు వచ్చిన నాటి నుండి నేటి వరకు నిబద్ధతతో నిజాయితీతో కూడిన పాలన సాగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి పలువురు స్థానికులు తమ సమస్యలు విన్నవించగా అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించడంతో రమేష్ బాబుని కరతాళ ధ్వనులతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్సీ శంకర్రావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక జనసేన నాయకులు సేనాతి దేముడు, ఆదిబాబు, రాపర్తి కిషోర్, డిఎల్బి సంతోష్ నాయుడు, సురేష్, గొల్లవిల్లి శ్రీను, కంచిపాటి మధు, వరలక్ష్మి, ఊరుకుటి లక్కి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేస్తానంటే ఆ గౌరవం కోసమే, రాజకీయాల్లో ఆ ఇల్లుల కోసమే ఒక పదవిలో ఉన్నాం. ఆ పదవికి ఎప్పుడు కూడా మంచి చేశాడని చెప్పించుకునే బాధ్యత ఒక మేయర్గా మీ అందరి ద్వారాగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత మేయర్ టైంలో ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధిని పక్కన పెట్టారు, రియల్ ఎస్టేట్కి రోడ్లు వేశారు. ఇవాళ రియల్ ఎస్టేట్ అన్నట్లకి రోడ్లు ఆపడం కూడా చాలా జరిగింది. ఎందుకంటే అభివృద్ధి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల్ని ట్యాక్సులు తీసుకుంటున్నాం, ప్రజలకు కూడా అంతే సేవ చేయాలని ఒక బాధ్యతతో ఒక మేయర్ పదవి చేసినందుకు ప్రజలు కూడా అంత స్వాగతిస్తున్నందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లండి, తర్వాత మళ్ళీ మీరే చేస్తూ ఉన్నారన్నప్పుడు మాకు ఒక ఆనందం, ఒక తృప్తి. ఎందుకంటే మా చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మీరు దీవించి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, ఈ స్థాయిలో కూర్చోబెట్టినందుకు మీ రుణం తెచ్చుకునే కార్యక్రమం కొంతైనా మేము చేస్తున్నామన్న తృప్తి మాకు మిగులుతూ ఉంది. తప్పకుండా అదృష్టం మన ప్రాంతవాసి, మన నియోజకవర్గవాసి మేయర్ అవ్వటం, ఒక కసిగల కార్పొరేటరు, నిరంతరం అభివృద్ధి మీద మాట్లాడి మాతో పరుగులు ఎత్తించే కన్నా గారు ఉండటం,
నిజంగా మీ అందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామం. తప్పకుండా మేయర్ గారు, నేను, మీ కన్నా గారు కలిపి రాబోయే 6 నెలల కాలంలో ఈ ప్రాంతంలో ఈ వార్డులో ఏ ఒక్క రోడ్డు కానీ ఏ ఒక్క కార్యక్రమం కానీ మిగిలింది అనకుండా చేసే బాధ్యత నాది. ఇందాక కొంతమంది పెద్దలు పంచగ్రామాల సమస్య మీద కూడా మాట్లాడారు. అది ఆఖరి దశలో ఉంది. దేవస్థానానికి భూమి ఇచ్చాం, ఎగస్ట్రా కూడా ఇచ్చాం. ఏదైతే రైతుల నుంచి ఇళ్ళ దగ్గర ఏదైనా కట్టించుకునే మినిమం ఫీజు ఏదన్నా ఉందో అది కూడా దేవస్థానానికి ఇచ్చేదానికి ఒప్పందం అయింది. దేవస్థానం కూడా కోర్టులో అఫిడవిట్ వేశారు. మాకంతా ముట్టింది, మాకేం అభ్యంతరం లేదని. ఎనీ మూమెంట్ వారం పట్టవచ్చు, 10 రోజులు, నెల రోజులు మనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆనందంగా మీ అందరినీ కూడా పట్టాదారులను చేసి మీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి చేసిందని మీతో అనిపించిన కార్యక్రమం అతి త్వరలో చేస్తామని కూడా మీకు మాటిస్తాం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం జేవీపాలెం గ్రామంలో ఒక కౌలు రైతుది విచిత్ర పరిస్థితి. మోంతా తుఫాన్ పోయి 3 రోజులు అవుతున్నా వరి పొలం నీట మునికరించి కోలుకోలేదని బాధ చెందుతున్న రైతుకి మోంతా తుఫాన్ మరో షాక్ ఇచ్చింది. తన నివాసం ఉన్న ఇల్లు కూడా కూలిపోయి మరో విషయాన్ని మిగిలించింది. దీంతో రైతు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. ఇతన్ని పలకరించి తన పరిస్థితిని అధికారులకు తెలిపే ప్రయత్నం జిల్లావాణి చేసింది. దేవుడా, మమ్మల్ని ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ చేను చూసి మేము ఏం చేయాలో, పురుగు మందు ఆగాలో, ఏం చేయాలో ఈ నాశనం అయిపోను. కవిలు రైతులమే మేము కవిలు రైతులమే. మేము సొంత భూమి కావు, కవులు ఎంత కవులు రైతులమే మేము. ఈ భూమి అంతా ఈ నాశనం అయిపోయింది. ఇదంతా చూడండి మా అనుభవ, ఏం చేసుకోలేదు. చేనంతా నాశనం అయిపోయి ఏం చేయాలో, పురుగు మందు ఆగాలో, ఏం చేయాలో మాకు అర్థం అవ్వలేదండి బాబు. ఇదంతా రైతులండి, సొంత భూములు కాదండి బాబు. ఇది దళచి పోతుందని మేము ఆశలు కలమండి బాబు. ఇదంతా ఏం చేసుకోవాలో మేమేమో అర్థమైపోలేదండి. మాది ఎసరాయవరం మండలం అండి మాది, అనకాపల్లి జిల్లా. ఏం చేసుకోవాలండి ఇదంతా? అధికారులు రోడ్డు పాయింట్ అంతా వచ్చేసి రోడ్డు పాయింట్ అంతా చూసుకొని వెళ్ళిపోయారు. ఎలం పొలాన్ని ఏం మునగలేదన్నారండి. ఏం మునగలేదన్నా సరే చూడండి మహానుభావులారా. ఏంటి బాబు, అది ఎస్రాయర్ మండలం ఎలంపాలెం. నేను ఎక్కడ పొరుగురు వెళ్ళి నేను పని చేసుకోడానికి వెళ్ళాను. చదువుకున్నాను రాజమండ్రిలో. చదువుకుని రాబోతుకి ఆవిడ ఇల్లు కూడా కూలిపోయిందని ఫోన్ చేస్తే నేను వచ్చి చూస్తే ఇల్లు ఎంత కారిపోతుంది, ఎంత కూలిపోయింది. నాకు అధికారులు ఏమన్నా సాయం చేస్తారని నేను చూస్తాను. ఇదిగో చూడండి, ఇవన్నీ ఇగో బిందులుకే సామాన్లు ఉండిపోయినాయండి. బిందులు ఉంచండి. మా మనవరావు స్కూల్కెళ్ళి సైకిల్ కూడా పోయిందండి. స్కూల్కెళ్ళి సైకిల్ కూడా ఇరిగిపోయిందండి. ఇవన్నీ ఎట్లా ఉండిపోయినామండి. ఇంకా సామాన్లు చూస్తే ఇంకా చాలా ఉన్నాయండి. ఈ ఎంత సామాన్లోని ఈ మొన్న వచ్చిన తుఫానికి కూలిపోయినాయండి. నేను రాజమండ్రి వచ్చానండి చదువుకొని వస్తే ఎంత కూలిపోయిందని ఫోన్ చేస్తే నేను వచ్చాను సార్. ఏం చేస్తే ఈ అధికారులు ఏమన్నా మాకేమన్నా సాయం చేసి మాకేమన్నా అనిపిస్తే మేము బతుకు తీరులో ఉంటామండి. ఏంటి బాబు ఏం చేస్తారో మాకంతా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి తెప్ప మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా పంపా సరోవరం వద్ద శ్రీ స్వామివారి తెప్ప మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులకు నయనాందకంగా అంగరంగ వైభవంగా వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా సరోవరం వద్ద ఉన్న వేదికపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ఉన్నత ఆసనంపై ఆసీనులు గావించి తులసీదాత్రి పూజను వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను తెప్పపై ఆశీస్సులు గావించి పంపా సరోవరం నందు 3 మార్లు నౌకా విహారం చేయించి అనంతరం కొండ మీదకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఆలయ ఇతర ఉన్నతాధికారులు, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, దేవస్థానం సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. హృదయ
సమర్పయామి అపరాధతః త్రాణి నమస్కారం సమర్పయామి ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడికుదురు మండలం మామిడికుదురు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఈరోజు పిల్లలతో సృజనాత్మకత మరియు పరిజ్ఞానాన్ని వెలుగుతీయడానికి సమగ్ర శిక్షణ కార్యక్రమం ద్వారా పిల్లల చేత వివిధ రకాల సైన్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ వస్తువుల ప్రదర్శనతో తమ ప్రతిభను కనపరిచారు. చదువు అయిన పిదప వారి స్వశక్తితో భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి విద్యాస్థాయి నుండి వివిధ రకాలైన చేతి పనులు మరియు బోధన చేపట్టారు. వారికి పరిజ్ఞానాన్ని నేర్పించే సమగ్ర శిక్ష చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రదర్శన మండల స్థాయిలో విజేతలైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో మరల నిర్వహింపబడతాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం చిరంజీవి, తోటి ఉపాధ్యాయ బృందం డి సత్యనారాయణ, నాగరాజు, మనోహర్, మధు, మౌనిక, సత్యశ్రీ తోటి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్తే అండి, నేను మామిడికుదురు స్కూల్లో వొకేషనల్ ట్రైనర్ కింద వర్క్ చేస్తున్నాను. నేను డీల్ చేసే సబ్జెక్ట్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్. సో మన సబ్జెక్ట్ రిలేటెడ్ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, పిల్లలు చిన్న వయసు నుంచే ఈ ఏజ్లోనే జాబ్స్ అవి సెక్యూర్ చేయడానికి ఎంప్లాయబుల్ అవుతారు. సో మన పిల్లలు ఈరోజు వచ్చేటప్పుడు స్కిల్ కాంపిటీషన్లో ప్రాజెక్ట్స్ చేశారు. 4 ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫుడ్ మైక్రోబయాలజీ, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఫుడ్లో ఏ విధంగా రోల్ ప్లే చేస్తాయి, అట్ ద సేమ్ టైం అవి ఎంతవరకు మనకి హానికరం, అట్ ద సేమ్ టైం ఎంతవరకు మనకి ఉపయోగం, ఏ మైక్రో ఆర్గానిజం ఉపయోగపడతాయి, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనకి హాని చేస్తాయి అనేవి తెలియపరిచారు. అలాగే మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంటి దగ్గర అవ్వచ్చు, ఇండస్ట్రియల్ లెవెల్లో అవ్వచ్చు. సో ఆ ప్రిపరేషన్ అప్పుడు మనకి చాలా వేస్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నప్పుడు ఆరెంజ్ పీల్స్ అనేవి మనకి వేస్టేజ్. సో లేదంటే యాపిల్స్ మనం అది తింటున్నప్పుడు మనకి యాపిల్ పీల్స్ అనేవి వేస్టేజ్ పొటాటోస్కి, అలాగే పొటాటో పీల్స్. సో ఆ పీల్స్ తోటి మనకి బై ప్రొడక్ట్స్ ఏం చేయొచ్చు. ఆరెంజ్ పీల్స్ వచ్చేటప్పటికి మనకి మార్మలేట్స్ చేస్తున్నాము, పొటాటో పీల్స్ వచ్చేటప్పుడు చిప్స్ చేస్తున్నాము. అలాగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయబుల్ కూడా అవుతారు. వాళ్ళకి ఓన్గా బిజినెస్ పెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ కింద ఇండస్ట్రీస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ఏజ్లోనే వాళ్ళు ఎంప్లాయబుల్గా అవుతారు. వొకేషనల్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఈ వొకేషనల్ కోర్స్ అనేది 9th క్లాస్కి 10th క్లాస్కి 2 years కోర్స్ అండి. ఈ ఎలక్ట్రానిక్స్ కోర్సు 9th 10th కంప్లీట్ చేసుకున్న పిల్లలకి ఫైనల్గా ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ యూజ్ చేసుకుని పిల్లలు ఫర్దర్గా ఏదైనా ఒక కంపెనీలో, ఎలక్ట్రానిక్స్ కంపెనీలో టెక్నీషియన్గా జాబ్ అప్లై చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ 9th 10th క్లాస్లో మేము వచ్చేసి మిక్సర్, మైక్రోవేవ్, గీజర్ ఇలాంటి హోమ్ అప్లయన్సెస్ యొక్క వర్కింగ్ కానీ, వాటి యొక్క రిపేర్ కానీ, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మేము ఇక్కడే స్కూల్ లెవెల్లోనే నేర్పిస్తామండి. నేర్పించి వాళ్ళకి ఒక సర్టిఫైడ్గా ఒక సర్టిఫికేట్స్తో మేము బయటకు పంపిస్తాము. వాళ్ళ సర్టిఫికేట్ యూజ్ చేసుకుని స్వయంగా తనకు తానే స్వయంగా ఒక షాప్ లాంటిది పెట్టుకొని తను చేసుకోవచ్చు. లేదా బయట ఏదైనా ఎల్జీ, శాంసంగ్ ఇలాంటి ఎలక్ట్రానిక్ స్టోర్లో తను టెక్నీషియన్గా జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఈజ్ తులసిదేవి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. జెడ్పీహెచ్ఎస్ మామిడికుదురులో చదువుతున్నాను. ప్రాజెక్ట్ ఏంటంటే రీటైల్లో మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటని. మేము రీటైల్ నేర్చుకోవడం వల్ల చాలా మాకు యూజెస్ ఉన్నాయి. రీటైల్ వల్ల మాకు స్కిల్స్ కూడా డెవలప్ అయ్యాయి. రీసెంట్గా మార్కెటింగ్ నేర్చుకోవడానికి దసరా హాలిడేస్లో 10 days గో ఫ్రెష్కి వెళ్ళాము. అక్కడ చాలా మంచిగా చెప్పారు. మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. వెనకాల మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. రీటైల్ వల్ల మాకు ఫ్యూచర్లో బిజినెస్ చేయాలంటే మాకు ఒక ఐడియా వచ్చింది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ కే మానసలక్ష్మి దుర్గా ఫర్ 10th జెడ్పీహెచ్ఎస్ మామిడికుదురు హై స్కూల్. రీటైల్ ఈజ్ స్మాల్ బిజినెస్. మనకి రీటైల్ వల్ల ఫ్యూచర్లో చాలా యూజెస్ ఉన్నాయి. లైక్ బిజినెస్, లేకపోతే మనం జాబ్స్ చేయాలంటే రీటైల్ గురించి. మేము మొన్న మార్చ్లో అలాగా షాపింగ్కి వెళ్తే రీటైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, డిస్కౌంట్స్ గురించి, కస్టమర్స్కి ఏది చూపిస్తే నచ్చుతుంది, ఎన్ని పీసెస్ తీసుకోవాలని అవన్నీ చెప్పారు. కాబట్టి రీటైల్ ఈజ్ స్మాల్ బిజినెస్. థ్యాంక్ యూ. తెలుగు, ఇంగ్లీష్.
కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడిలో మోంతా తుఫాన్ భారీ వర్షం కారణంగా ఇండ్లకు నష్టం సంభవించిన బాధితులకు తుఫాన్ కారణంగా కుటుంబ జీవనం గడవడం కష్టమై సహాయం కోసం ఎదురు చూస్తున్న 20 మంది నిరుపేద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితరులకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, విజయవాడ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహా మండలి సభ్యులు గొర్లి నాగేశ్వరరావు తన సొంత సొమ్ముల నుంచి ఒక్కో కుటుంబానికి 1500 విలువ చేసే 26 కేజీల బియ్యం బస్తాలను 5000 నగదు చొప్పున శనివారం పంపిణీ చేయాలని తలపెట్టిన సహాయ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ సహాయాన్ని అందించాలని గత 3 రోజులుగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ కత్తిపూడి పాత కొత్తూరు 8వ వార్డులో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పంపిణీ చేయాలని ఉదయం 8 గంటల నుంచి నాగేశ్వరరావు సన్నాహాలు చేస్తుండగా తీరా పంపిణీ సమయం 3 గంటల దగ్గర పడ్డాక రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి పత్తిపాడు నియోజకవర్గం పార్టీ బాధ్యతలను తాత్కాలిక ప్రాతిపదికన నిర్వహిస్తున్న మేడిశెట్టి సూర్యకిరణ్ వర్గం కార్యక్రమ నిర్వహణ, సాయం పంపిణీలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కార్యదర్శి నల్లం రామకృష్ణ, కాకినాడ జిల్లా టెలికమ్యూనికేషన్ సలహా మండలి సభ్యులు మేకల కృష్ణ, పార్లమెంటరీ కమిటీ సభ్యులు రావూరి వెంకటేశ్వరరావు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు గౌతు లక్ష్మి, పత్తిపాడు నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ సత్యంశెట్టి రాజేష్, మండపం జనసేన నాయకులు పోలం వెంకటరత్నం, పోలం పద్మ, సీనియర్ నాయకులు వేలుపుల నరసింహమూర్తి, సుంకర వెంకటసూరి, చాగంటి రాజులు, చాగంటి అప్పారావు, యూజేపురం గ్రామ అధ్యక్షులు వట్టికోల దొరబాబు, తేటకాయల అంజి, వీరమహిళ, బొడ్డు అప్పలరాజు, కొత్తూరు ఉపాధ్యక్షులు వరసిన శివ, ముప్పిన శివ, పులపర్తి వేణు, మర్పరెడ్డి హరీష్, నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఇరు వర్గాల జన సైనికులు పాల్గొన్నారు. పార్టీ సార్ పొడుగొట్టడానికి పార్టీని అమ్మడానికి చేయలేదండి. పార్టీని డెవలప్మెంట్ చేయడానికి చేస్తున్నాం. మేము ప్రోగ్రాం పార్టీని తాగట్లేక చేయలేదు, పార్టీని డెవలప్మెంట్ చేయడానికి చేస్తున్నాం. ప్రతి ఊరికి నేను ప్రోగ్రాం చేస్తున్నానండి. ప్రతి ఊరికి 50,000 ఖర్చు పెడతానండి. ప్రతి గ్రామానికి 50,000 ఖర్చు పెడతానండి. ఈ రోజు నుంచి ప్రతి ఊళ్ళో జెండా ఎగరేస్తానండి. ఏమనండి వాళ్ళు మీరు కూర్చోబెట్టి ప్రోగ్రాం చేయించండి. వాళ్ళు చేస్తారు, వాళ్ళ ప్రోగ్రాం చేస్తే వాళ్ళు కూడా వస్తాం, మా ప్రోగ్రాం చేస్తే మాకు కూడా రమ్మనండి. ఆ ప్రోగ్రాం చేయాలంటే మా కూడా వస్తాం, మా ప్రోగ్రాం చేస్తే మాకు కూడా రమ్మనండి. అప్పుడు మీరు ఎవరెవరు ఎలా కలిసిపోయాలో మీరు ఒక 5 గంటల కూర్చోబెట్టి సమావేశం పెట్టి మీటింగ్ పెట్టి చెప్పండి. మీరు ఏ కార్యక్రమం ఏ విధంగా ఇవ్వాలో మేము ఆ విధంగా నడుచుకుంటామండి. కాదు ఈ రోజు మేము ప్రోగ్రాం చేసుకొని ప్రోగ్రాం మీరు ఏ రోజు ప్రజలకి అన్ని గ్రామానికి ఇచ్చిన కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మా జనసేన పార్టీలో కొన్ని కారణాల వల్ల ఈ ప్రోగ్రాం వాయిదా అయింది. 20 మందికి ₹1,00,000 మనిషికి 5,000 చొప్పున ఇవ్వడానికి 20 మూటలు రైస్ మూట ఇవ్వడానికి మేము నిర్ణయించామండి. కాబట్టి ఇది కొంచెం కారణాల వల్ల మా తుమ్మల బాబు జిల్లా ఇన్ఛార్జ్ గారు ఆపడం వల్ల ఆఫ్ చేసి ఈ ప్రోగ్రాం వాయిదా వేయడం జరిగిందండి. ఆయన ఆదేశాల మేరకు ఆయనకి ఇది గౌరవించి ఈ ప్రోగ్రాం వాయిదా వేయడం జరిగింది. రేపు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ కత్తిపూడిలో రేపు కానీ ఎల్లుండి కానీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని బాధ్యతలకు అందజేద్దామని. మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను నష్టపోయిన బాధితులందరినీ కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పగడాలపేట ఉన్నత పాఠశాలలో తుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం రెవెన్యూ మరియు పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ మొంతా తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ఎల్ కుమారి, ఎంపీపీ లక్ష్మి, కూటమి నాయకులు పెంకె శ్రీనివాస్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పితాని శివతేజ, టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ జక్కి అప్పన, రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారస్వామి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, జనసేన నాయకులు షాండి దానయ్య, పెద్దిరాజు, సూరిబాబు, అద్దంకి వీరబాబు, శ్రీను, గంగా సత్యబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈవేళ దేశంలోనే సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ తుఫాన్ ఫైటర్, సైక్లోన్ ఫైటర్ అవార్డు తీసుకోగలిగారు. ఇందులో భాగస్వాములైనటువంటి వాళ్ళు
ఈ స్టేజ్ మీద ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు. ఇక్కడ లేని మన డిపిఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, అనేక మంది ఇక్కడ లేనటువంటి నాయకులు ఉన్నారు. పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎదురుంటే బాబీ గారు వస్తున్నారు. పెళ్లి బాబీ గారు వేదికల గురించి వస్తుంది కోరుతా ఉన్నాం. అలాగే అందరికీ కూడా ఇక్కడ లేని ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందులో ఈ అవార్డులో మీరందరూ కూడా భాగస్వాములు అని చెప్పాను. మరీ చెప్తా ఉన్నాం చాలా మంది. ఎందుకంటే ఒక క్రికెట్ టీం ఉందంటే క్యాప్టెన్ మనకి ఇప్పుడు కలెక్టర్ గారు అనుకుందాం, ఇక్కడ అనుకుంటే అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నేను అనుకున్నాం. అంటే మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా ఉన్నట్టే, మిగిలిన ప్లేయర్స్ అందరూ ఎలా పడితే ఉంటారో అట్లాగా ఇది టోటల్గా అందరికీ కలిసి వచ్చిన అవార్డు. ఎందుకు వచ్చింది అవార్డు? ఎందుకంటే మన జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే మీకు నచ్చ చెప్పగలగడం, మీరు మమ్మల్ని నమ్మి మీరు క్యాంపుల్లోకి రావడం. అదృష్టవశాత్తు తప్పిపోయింది తప్ప 69 లాంటిది 96 లాంటిది అయితే మన పరిస్థితి ఏంటి? మనం ఇక్కడికి వచ్చేస్తుంటే ఆస్తి నష్టం మాట ఎలా ఉన్నా ప్రాణ నష్టం కానీ జరగకుండా జరగాలన్నది సీనియర్ మోస్ట్. సో మనం అందరూ ప్రతి ఒక వారం రోజుల ముందు ఎక్కడ చూసినా టీవీల్లో సెల్ ఫోన్లు ఎక్కడ సరే మొంతా తుఫాన్ పొంచి ఉన్నది, మన కోస్తా తీరం ఏమైపోతుంది అని చెప్పి చాలా బెంగ పెట్టుకోవడం జరిగింది. అలాగే కేంద్రం నుంచి మన మోదీ గారు బలగాలను కూడా పంపించడం జరిగింది, అంటే కోస్ట్ లైన్ అంతా కూడా సెక్యూర్ చేయడానికి. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవతో అన్ని ఇనిషియేటివ్స్ కూడా చాలా చక్కగా జరిగాయి. మనకి ప్రతి ఊర్లో కూడా అంటే ఎక్కడైతే కోస్ట్ లైన్ ఉన్నదో అక్కడ ఉన్న మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా మనకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ శానిటైజేషన్ చేశారు, అలాగే డీఫాగింగ్ చేసి ప్రజలు ఈ సైక్లోన్ కంటే ముందు ఒక రోజు ముందు అందరినీ కూడా అక్కడ పంపించవలసింది కోరుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ కూడా హెల్త్ దగ్గర నుంచి భోజనం వరకు పిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా అన్ని సదుపాయాలు చూసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో దీని ద్వారా మన కలెక్టర్ గారు అవనివ్వండి, లోకల్లో లీడర్స్ అవనివ్వండి, ప్రతి పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు ఆఫీసర్స్ అవనివ్వండి, ముఖ్యంగా ప్రజలు మీరందరూ సహకరించారు కాబట్టి మనం ఈరోజు సైక్లోన్ని ఎదుర్కొన్నాం. అలాగే చక్కగా మనకి దేవుడి దయ వల్ల కాకినాడ పుణ్యభూమి అనుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా సైక్లోన్ దగ్గరికి వచ్చేసింది అంటారు. మరి అన్ని దేవుడి భక్తులు వచ్చేంత వరకు కూడా అందరికీ పోరాడి తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మనం అందరం అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే రకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. ఒక వరద వచ్చినా, ఒక వర్షం వచ్చినా, ప్రజలు కష్టం ఏదొచ్చినా చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నాను అని చెప్పి ప్రతిసారి మనకి ముందుకొచ్చి ప్రతి ఒక్కరిని రక్షించడంలో ఈ ప్రపంచ స్థాయిలోనే అత్యధిక పెద్ద నేత ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రత్యేకంగా అందరికీ తెలియజేస్తున్నానమ్మా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ కూడా సీఎంగా కూటమి ప్రభుత్వంతో ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అదే రకంగా ఇన్ని కష్టాలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి ఏ కష్టం లేకుండా అందరినీ కూడా మంచిగా చూసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరినీ. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన నెక్స్ట్ టైం కూడా సీఎంగా ఉండాలని చెప్పి ప్రతిరోజు మనం ఇంటికి మనం దండం పెట్టుకుని బయటికి రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంత డిజాస్టర్ టైంలో కూడా చాకచక్యంగా మన ఎమ్మెల్యే గారు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధమైన ప్రాణ నష్టం లేకుండా మన అందరినీ రక్షించినటువంటి మన కూటమి ఎమ్మెల్యే గారికి ఒక్కసారి తప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. కొత్తపేటలో వేకువజాము నుండే శివనామ స్మరణతో మారుమ్రోగిన శ్రీ ఉమాపార్వతి కొప్పులింగేశ్వర స్వామి ఆలయం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం కొక్కిరాపల్లి జాతీయ రహదారిపై టాటో మ్యాజిక్ వాహనాలు ఢీ. పలువురికి గాయాలు, క్షతగాత్రులను హుటాహుటిన తన వాహనంలో తరలించిన హోంమంత్రి అనిత. కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి తెప్ప మహోత్సవ వేడుకలు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా పంపా సరోవరం వద్ద జరిగిన శ్రీ స్వామివారి తెప్ప మహోత్సవాన్ని తిలకించిన భక్తులు. జగ్గంపేట పట్టణంలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్లో వైద్యం వికటించి రోగి మృతి చెందాడంటూ ఆందోళన. గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామానికి చెందిన వెంకటరావు మృతికి వైద్యులే కారణమని బంధువుల ఆరోపణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
మా ముద్దులొలికే చిన్నారి మీసాల నైషాదా నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరునవ్వుల కాంతులను వెదజిల్లుతూ మా నట్టింట ఆనందాలు జల్లులు కురిపిస్తూ ఎల్లప్పుడూ చిరునవ్వులతో ఉంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుతూ అమ్మ మిసాల స్వప్న, నాన్న మిసాల అన్నంనాయుడు, తాతయ్య రమణయ్య, నానమ్మ అలివేలు, తాతయ్య రామారావు, అమ్మమ్మ కృష్ణకుమారి, శ్రీకాకుళం పట్టణం.